సిద్ధికర మంత్రములు కొన్ని ఉన్నాయి. అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన కంటికి కనబడని కొన్ని దివ్యశక్తులు ఉంటాయి. ఆ దివ్యశక్తిని భూతమని అంటారు. మనం అనుకునే భూత ప్రేత పిశాచాలు కావేవి. ఇలాంటి భూతములు కొన్ని ఉంటాయి. దిక్పాలకులు ఉంటారు, బ్రహ్మ దేవతలు ఉంటారు. వారందరూ నాకు అనుకూలించుగాక అని చదువుతున్నాడు. తర్వాత మంత్రములు సిద్ధి మంత్రములు అంటారు కనుక విన్నాధన్యులమవుతాం. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాశ్చి గణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాసహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వనౌ చ మహాత్మానౌ మరుతశర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాంచైవ యప్రభుః దాస్యంత్యమమే చాన్యే హ్యదృష్టా పతి గోచరాః. నా కంటికి కనబడకుండా ఈ మార్గమునందున్న భూతములకు అధిపతి అయిన భగవంతుడు నాకు అనుకూలించుగాక, అలాగే బ్రహ్మాది దేవతలు వీరందరూ అనుకూలించుగాక అంటూ వెళుతూ చివరిగా ఒక శ్లోకం చెప్తున్నాడు. ఈ శ్లోకాన్ని